వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అంటే పిఐబి 8th to 15th June 2024 అయితే డిస్కస్ చేస్తాము. సో బట్ బిఫోర్ దట్ ఏంటి అని అంటే కనుక ఇవాళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఓకేనా, బాగా రాసి ఉంటారు అని అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు బాగా రాసి ఉంటే కనుక సో యూ కెన్ పర్ఫెక్ట్లీ ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఒకవేళ బాగా రాయలేదు అని మీరు ఫీల్ అయినట్లయితే కనుక సో అస్సలు డిమోటివేట్ అవ్వద్దండి. ఓకేనా. సో జస్ట్ అగైన్ గెట్ అప్ అగైన్ అండ్ లెట్స్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా, మీరు స్టార్ట్ చేసి ఉండుంటే మీ ప్రిపరేషన్ 2025కి సో మీరు ఇవాళ పేపర్ చూసి ఉండుంటారు. ఆ ప్యాటర్న్ ఎలా ఉంది అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఛానలైజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా మీకు అర్థమై ఉంటుంటుంది. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఫ్రెండ్స్. ఈ రోజున పేపర్లో కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. సో చాలా వరకు క్వశ్చన్స్ ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకోండి, లేకపోతే కనుక ఇవన్నీ కూడా మనకి సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్కి రెఫరెన్స్గా తీసుకుని స్టాటిక్కి వెళ్తారనమాట. కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, లేకపోతే న్యూస్ ఆన్ ఏఐఆర్, ది హిందూ, సో అన్ని సోర్సెస్ కూడా మనకి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఓకేనా. సో విత్ దట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. July 1st నుంచి మనకైతే కనుక న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్లీ దట్ బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఓకేనా. మనకి గ్రూప్ 1 ఫీ వచ్చేసి ఒరిజినల్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్ కింద మనం ఏంటంటే 25,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. లైక్ వైజ్ అలాగనే గ్రూప్ 2 వచ్చేసి మనకి ఏంటి అంటే 25,000 రూపీస్ ఇస్ అ ఫీ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 18,000 రూపీస్. సో ఒక్కసారిగా ఇంత మనీ పే చేయలేము అని అనుకున్న వాళ్ళు ఈఎంఐగా కూడా పే చేయొచ్చు. ఈఎంఐ ఆఫ్ అబౌట్ 5,000 రూపీస్ పర్ మంత్. ఫ్రెండ్స్, న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st July నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. యాజ్ ఫార్ యాజ్ ద వ్యాలిడిటీ ఈజ్ కన్సర్న్డ్ మీకు ఏంటి అని అంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకేనా, అంటే 6 months 9 months కాదనమాట. ఇట్ వాస్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు. సో దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకేనా. అయితే ఈ యొక్క ఆఫర్ ప్రైజెస్, రెడ్యూస్డ్ ప్రైజెస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June ఫ్రెండ్స్. 30th June వరకు మాత్రమే మనకి ఏంటంటే ఈ ఆఫర్ పీరియడ్ వ్యాలిడ్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఓకేనా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ మీరు ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ని తీసుకోవడానికి you can try this as a golden opportunity anamata definitely. Okay na friends, so let's start the first important article from the press information bureau of this particular week. So the first article manaki em cheptondi ani ante kanaka National Commission for the Indian System of Medicine celebrates its 4th foundation day. సో ఈరోజు పేపర్ చూసిన తర్వాత ఏంటి అని అంటే ఈవెన్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే కనుక ఇలా ఏవైనా కూడా మనకి ఏంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. అలాగే మనకి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక బాడీ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే రీసెంట్లీ దేర్ 4th ఫౌండేషన్ డే అయితే కనుక సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఓకే, విత్ ద థీమ్ నేమ్ కాల్డ్ ఎస్ ప్రాణా అని చెప్పేసి. చూడండి, ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ మెడికల్ సిస్టమ్స్ ఆర్గనైజ్డ్ ఏ 2-day నేషనల్ కాన్ఫరెన్స్ నోన్ యాజ్ ప్రాణా, ప్రొటెక్టింగ్ ద రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నోవాలిటీస్ ఇన్ ASUS. సో ఓకేనా, అంటే మైండ్ టు మార్కెట్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్నోవేటివ్ సెల్ ఇన్ ఆర్డర్ టు మార్క్ ఇట్స్ 4th ఫౌండేషన్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ముందు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంటే కూడా ముందు మీకు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటో తెలియాలి. సో విత్ దట్ మీకు ఏంటి అని అంటే ఈ యొక్క నేషనల్ కమిషన్ గురించి మీకు తెలుస్తుంది. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి అని అంటే కనుక సో ద ట్రెడిషనల్ మెడికల్ ప్రాక్టీసెస్ ఆర్ సిస్టమ్స్ మనం ఏవైతే చూస్తామో ద ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ ఆర్ బేసికల్లీ ద ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసినవి ఇవేం కొత్తవి కాదు. ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం కానివ్వండి, లేకపోతే యునాని అంటారనమాట, యునాని ఆర్ సిద్ధ అండ్ యాజ్ వెల్ యాజ్ సోవా రిక్పా ఎస్, ఇవన్నిటినీ కూడా కలగలిపి అంటే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, సోవా, రిక్పా వీటన్నిటినీ కూడా కలగలిపి మనం ఏమంటాము అని అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం అనమాట. ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని అంటే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, సోవా, రిక్పాని ఇంప్రూవ్ చేయడానికి మన కంట్రీలో డెవలప్ చేయడానికి పెట్టినటువంటి బాడీ పేరే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అర్థమైందా? నేషనల్ కమిషన్ ఫర్
ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేసి ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు, బట్ కాదు, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. కన్స్టిట్యూటెడ్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్. అంతే, కన్స్టిట్యూటెడ్ అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్. ఓకేనా, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్, NCISM అంటాము యాక్ట్. ఓకేనా, యాక్ట్ వచ్చేసి మనకి 2020లో వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క పర్టికులర్ బాడీ యాక్ట్ వచ్చేసి మనకి 2020లో అయితే కనుక వచ్చిందనమాట ఈ పర్టికులర్ బాడీ. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2021 లేటర్. సో ఓకే, ఈ పర్టికులర్ బాడీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏమేంటి అని అంటే, ఏమేం చేయాలి, ఫంక్షన్స్ ఏమేంటి అని అంటే కనుక, సో దిస్ కమిషన్ షుడ్ ఎన్ష్యూర్, ఓకేనా, దిస్ కమిషన్ షుడ్ ఎన్ష్యూర్ ఏం చేయాలి అని అంటే, లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక, సో ఓకేనా, హై అవైలబిలిటీ ఆఫ్ హై క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్. సో ఓకేనా, ఎందులో పర్టికులర్లీ ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో సో ప్రాక్టీస్ చేసేటువంటి హై క్వాలిటీ ప్రొఫెషనల్స్ని అవైలబుల్గా ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉండేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యతని ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి పెట్టారనమాట. అలాగే అడాప్షన్ ఆఫ్ లేటెస్ట్ రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్కి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు దీస్ పర్టికులర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అడాప్షన్ ఆఫ్ ద లేటెస్ట్ మెడికల్ రీసెర్చ్ కండక్టెడ్ బై దీస్ పర్టికులర్ పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ థర్డ్ ఇంపార్టెంట్ మీరు తీసుకున్నట్లయితే కనుక, సో ఇట్ షుడ్ మెయింటైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెయింటైన్ ఏ రిజిస్టర్ అంటామన్నమాట. సో రిజిస్టర్ ఏంటి అని అంటే ఆయుర్వేదం, యూనాని, సిద్ధ అండ్ యాజ్ వెల్ యాజ్ సోవా రిగ్పా. సో ఓకేనా, మెయింటైన్ ఏ రిజిస్టర్. సో ఓకేనా, ఇట్ షుడ్ మెయింటైన్ ఏ రిజిస్టర్ ఫర్ ఇండియా, AUS అండ్ SR రిజిస్టర్ అంటారనమాట. ఆ రిజిస్టర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి అయితే ఉంటుంది. అండ్ అలాగనే ఇట్ షుడ్ ఇంప్రూవ్ ద యాక్సెస్ టు the quality. So okay, the quality and as well as affordable, it should be quality and as well as affordable medical education anamata, particularly in this ISM, Indian System of Medicine medical education. Yes, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఏవేంటంటే మనకి ఇదిగో చూడండి, ప్రాణ అని చెప్పేసి అయితే రీసెంట్గా 4th ఫౌండేషన్ డే అయితే కనుక మనం చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సెలబ్రేటెడ్ 4th ఫౌండేషన్ డే గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలియాలి. ముందు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తెలిసే ముందు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటో తెలియాలి, అందులోకి ఏమేమి వస్తాయో మీకు తెలియాలి. సో ద ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్స్ లైక్ ఆయుర్వేదం, యూనాని, సిద్ధ, సోవా రిగ్పా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు, టుగెదర్ కాన్స్టిట్యూట్స్. అప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి వెళ్తారు మీరు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020. సో ఇట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి. సో ఓకేనా అండి, అండర్స్టూడ్. కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్? ఎస్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జపాన్ ఇండియా మేరీటైమ్ ఎక్సర్సైజ్ 24 జిమెక్స్ 24 కమెన్స్డ్ అట్ ద యోకోసుకా జపాన్లో మనకి ఏంటి అని అంటే కనుక, సో రీసెంట్గా జిమెక్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేశారు. ఈవేళ మీరు UPSC 2024 పేపర్ మీరు చూసినట్లయితే కనుక, సో దాంట్లో దెర్ వాజ్ ఏ క్వశ్చన్ సంథింగ్ నోన్ యాజ్ మిత్రశక్తి గురించి అయితే కనుక క్వశ్చన్ అయితే కనుక అడిగారు ఫ్రెండ్స్. అంటే ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి అడిగారు. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే డిఫెన్స్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మిత్రశక్తి ఏ కంట్రీకి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ఏ ఆర్మ్డ్ ఫోర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి 4 ఆప్షన్స్ అయితే కనుక మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దేర్ ఫోర్ మీకు ఏంటంటే కనుక, సో అలాగనే
మనకి అన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి, ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్లో. సో ఓకేనా, అలాగే ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి జిమెక్స్ అని చెప్పి ఎక్సర్సైజ్ అయితే కనుక చేయడం అయితే జరిగింది. జిమెక్స్ అంటే కనుక జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో అయితే 2024 ఎడిషన్ మీకు ఎక్కడ జరిగింది అని అంటే యొకోసుకా జపాన్లో జరిగింది ఫ్రెండ్స్. అది మనకి ఏంటంటే ఇండియాలో జరిగినట్టుగా ఇస్తారనమాట. ఓకేనా. ఇండియన్ నేవీస్ ఇండిజీనియస్ స్టెల్త్ ఫ్రైగేట్ కాల్డ్ యాజ్ ఐఎన్ఎస్ శివాలిక్. ఐఎన్ఎస్ శివాలిక్ అయితే కనుక మనకి పార్టిసిపేట్ చేస్తోంది ఫ్రెండ్స్. ఇండిజీనియస్ స్టెల్త్ మీన్స్ సీక్రెట్ అని అర్థం అనమాట. సో ఫ్రైగేట్ మీన్స్ షిప్. ఐఎన్ఎస్ శివాలిక్ అరైవ్డ్ అట్ ద యొకోసుకా జపాన్ టు పార్టిసిపేట్ ఇన్ ద బైలేటరల్ జపాన్ ఇండియా మెరీటైమ్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ జిమెక్స్ 24. దిస్ ఈస్ ద 8th ఎడిషన్ ఆఫ్ ద జిమెక్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2012. సో చూడండి, దీన్ని బోల్డ్ చేసి ఇచ్చారు వీళ్ళు. దిస్ ఈస్ ద 8th ఎడిషన్ ఆఫ్ జిమెక్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2012. వీళ్ళు మనకి ఎలా అడుగుతారంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ జిమెక్స్ రీసెంట్గా కమెన్స్ అయింది 2024లో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. నెవర్ ఎవర్ ఫ్రెండ్స్, తప్పది. ఇట్ ఈస్ బేసికలీ ద 8th ఎడిషన్ అనమాట. మనకి ఫర్ ద ఫస్ట్ టైం 2012లోనే ఇది కమెన్స్మెంట్ అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇది మనకి 8th ఎడిషన్ అనేటువంటి విషయం మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది. అయితే ఏ షిప్ అయితే అయింది అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ జరిగింది రెండో ఇంపార్టెంట్ పాయింట్. ఏ రెండు దేశాల మధ్య జరిగింది అది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్గా మనకు తెలియాలి. దెన్ ద షిప్ వాజ్ అకార్డెడ్ ఏ వార్మ్ వెల్కమ్ బై ద VADM ITO హిరోషి కమాండర్. ఈ పాయింట్ మనకి అవసరం లేదు. ఓకేనా. దిస్ ఎక్సర్సైజ్ ఇన్క్లూడ్స్ బోత్ హార్బర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీ ఫేజెస్. The harbor phase will comprise professionals. This advice, two navies will jointly have their war fighting skills at sea and enhance their interoperability. So, okay, the Indian Navy is being represented by INS Shivalik and the JMSDF is being represented by guided missile destroyer JS Yugiri. So, okay, integral helicopters from both the navies are also participating in this particular summit. So, therefore, finally, GIMEX 24 is providing you an opportunity to learn from each other's best practices and facilitates the operational interactions between Indian Navy and as well as JMSDF. So, okay, and to foster mutual cooperation and reaffirm their shared commitment towards maritime security in the Indo-Pacific region. So, this is basically a representational image అనమాట మీకు. సో ఓకేనా. సో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం అయితే చూడడం జరిగింది ఇప్పటిదాకానే. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటో చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం జిమెక్స్ ఎక్సర్సైజ్ గురించి అయితే మాట్లాడాము. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇయర్లోనే 2024లో ఈ వేళ జరిగిన పేపర్లోనే మిత్రశక్తి డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి అయితే మనకి క్వశ్చన్ అయితే అడిగారు ఫ్రెండ్స్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే అన్ని డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మీద మనం కన్నేసి ఉంచాలన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ అందుకని మనం ఏంటంటే జిమెక్స్ని డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. Yes, next important article. So EPEDA, EPEDA facilitates the first consignment of the MD2 pineapples from India to UAE. సో రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ సెక్టార్కి ఒక ఉపయోగపడేటువంటి ఒక ఇంపార్టెంట్ బూస్టప్ ఇచ్చేటువంటి ఒక న్యూస్ ఏంటి అని అంటే కనుక సో నౌ ఎపెడా ఈజ్ ఫెసిలిటేటింగ్ ద ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ ద MD2 వేరియంట్ పైనాపిల్స్ అనమాట. ఇండియా నుంచి యూఏఈకి అయితే కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇది న్యూస్లోకి అయితే వచ్చింది. సో మీరు పాయింట్ చూసినట్లయితే ఒక రెండు పాయింట్స్ మనం చదివినట్లయితే ఇన్ ఏ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్ ఫర్ ద ఇండియాస్ ఫ్రెష్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ సెక్టర్ ద అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ processed food exports products export development authority under the Ministry of Commerce facilitated the successful export of the first consignment of MD2 variety pineapples to the UAE. సో యూఏఈకి మనం అయితే కనుక ఏంటి అంటే ఫస్ట్ కన్సైన్మెంట్ని అయితే పంపిస్తున్నాము. అబౌట్ 8.7 metric tons and approximately 650 boxes of the prized MD2 pineapples was ceremoniously flagged off by the chairperson. So okay, this marks a pivotal role in the agricultural export sector, showcasing our ability to produce and supply the premium quality pineapples to global markets. So okay, now the MD2 variety is renowned for its exceptional sweetness and quality, and we are thrilled to introduce it to the UAE market. MD2 pineapple is also known as golden ripe or super sweet antaranmata. It has become the gold standard in the pineapple industry. So okay, now if the extreme sweetness అయితే మనకి ఏంటి అంటే కనుక ఎక్సెప్షనల్ స్వీట్నెస్ అయితే కనుక మనం ఈ పైనాపిల్లో అయితే కనుక ఉంటాయి మనకి MD2 పైనాపిల్స్ అంటారనమాట వీటిల్ని. సో అవేంటి అని అంటే ఇండియా నుంచి మనం ఏంటి అని అంటే యూఏఈకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. విత్ ఎ సిగ్నిఫికెంట్ కల్టివేషన్ ఇన్ ద కంట్రీస్ లైక్ కోస్టారికా, ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్లో వీటి యొక్క కల్టివేషన్ అయితే కనుక ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట.
ఓకేనా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఏంటి అని అంటే రెండు విషయాలు అయితే తెలియాలి. సో రీసెంట్లీ యూఏఈకి MD2 వేరియంట్ పైనాపిల్స్ని అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అన్న విషయం ఒకటి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో దిస్ వాజ్ ఏ ఫస్ట్ కన్సైన్మెంట్, అందుకని ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది అది. అండ్ అట్ ద సేమ్ టైం ఎపెడా అంటే ఏంటి, APEDA ఎపెడా గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసు అనేటువంటిది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఎపెడాకి సంబంధించి. APEDA ఎపెడా. సో ఓకేనా. యాజ్ ఫార్ యాజ్ ఎపెడా ఈజ్ కన్సర్న్డ్ మనకి ఏంటి అని అంటే సో ద ఎపెడా అంటే ఆల్రెడీ మనం చూసాం కదా. వాట్ ఈస్ ఎపెడా? ద అగ్రికల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్. Agricultural and as well as the processed food products ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటారనమాట. ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎపెడా. ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం అనమాట. సో దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎపెడా, APEDA. ఓకేనా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ బేసికల్లీ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ అనమాట. సో ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. GOI అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనం షార్ట్కట్లో రాసేస్తున్నాం. అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎపెడా యాక్ట్. ఎపెడా యాక్ట్ అంటారనమాట. ఎపెడా యాక్ట్ అని చెప్పేసి అయితే కనుక మనకు ఉంది. ఈ యొక్క ఎపెడా యాక్ట్ వచ్చేసి మనకి 1985లో మనకైతే చేశారనమాట. సో ఓకే, ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఎపెడా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఓకేనా. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1900 ఎపెడా యాక్ట్ 1985 అంటాం అనమాట. సో ఓకేనా. యాక్ట్ అడుగుతారు ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఏ మినిస్ట్రీ అండర్లో ఫంక్షన్ చేస్తుంది అని కూడా అడుగుతారనమాట. ఓకేనా. ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండి. మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ బాడీ అయితే ఫంక్షన్ అవుతుందన్నమాట. సో దెన్ నెక్స్ట్ అట్ టైమ్స్ మనకి ఏంటి అని అంటే హెడ్ క్వార్టర్స్ కూడా జనరల్గా అడుగుతూ ఉంటారు. ఇట్ వాస్ న్యూఢిల్లీలో అయితే కనుక మనకి దీనికి హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. దెన్ దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక సో ఇట్ మ్యాండేట్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. సో ఓకేనా. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కదండి రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఈజ్ బేసికల్లీ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ అంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే సో లైక్ ఇట్ కెన్ బి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఓకేనా. వెజిటబుల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలాగే మీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీట్ ప్రొడక్ట్స్. ఓకే, పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్, ఆల్కహాలిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ఇంకా ఎక్సెట్రా మనకి పౌల్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. మనకి ఇవన్నిటినీ కూడా వీటిని ఎక్స్పోర్ట్ పొటెన్షియల్కి పెంచడం వీటిల్ని. సో దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో దెర్ఫోర్ దట్ ఈస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎపెడా. ఎపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఎపెడా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఎపెడా యాక్ట్ 1985లో మనకి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ functions under Ministry of Commerce and as well as Industry. Headquarters is in New Delhi and the responsibility వచ్చేసి మెయిన్గా వీటిలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనమాట. ఇన్ దట్ కాంటెక్స్ దిస్ ఎపెడా ఈస్ ఫెసిలిటేటింగ్ ద ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ ద MD2 పైనాపిల్స్ ఫ్రమ్ ఇండియా టు UAE. Okay, this is the second important article from the exam point of view that you need to be aware of. Let's go to the third one. ఫ్రెండ్స్ మనకి ఇది ఏంటంటే CSIR బేస్డ్ ఆర్టికల్ ఇది. సో ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నోన్ యాజ్ CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ NISCPR. సో ఓకేనా. ఇదేంటంటే ఈ యొక్క NISCPR అనేటువంటిది వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ CSIR అనమాట. దే ఆర్గనైజ్డ్ ఏ వర్క్ షాప్ రీసెంట్లీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ద గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అలా ఏదైనా ఒక వర్క్ షాప్ కానివ్వండి, ఏదైనా ఒక
కాన్ఫరెన్స్ని కానివ్వండి ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్ ఎవరైతే హోస్ట్ చేశారో, ఎవరైతే ఆర్గనైజ్ చేశారో మనకి ఆ పర్టికులర్ బాడీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ద సిఎస్ఐఆర్, సో ఓకేనండి, పాలసీ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ కమ్యూనికేషన్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజ్డ్ ఎ వర్క్షాప్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, సో ఓకేనా, అట్ పుసా క్యాంపస్ ఇన్ న్యూఢిల్లీలో అయితే కనుక మనకి జరిగింది. సో ఓకే, దిస్ ఆర్గనైజ్డ్ వర్క్షాప్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ విచ్ బ్రాట్ టుగెదర్ ద సైన్స్ కమ్యూనికేటర్స్, scientists, educators from various backgrounds to discuss how scientists and researchers can interact with the media and use the social media platforms to communicate the technical evidence and as well as research in simple terms. ఓకేనా, దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకుని, సో ఇదేంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ చేసినటువంటి రీసెర్చ్ని కానివ్వండి అవన్నీ కూడా సింపుల్ టర్మ్స్లో, సో దట్ పబ్లిక్కి అర్థమయ్యే విధంగా ఏంటి ఈ బాడీ ఏం చేస్తుంది, ఏం రీసెర్చ్ని క్యారీ అవుట్ చేశారు రీసెంట్ కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఆర్ ద కన్క్లూషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ రీసెర్చ్, హౌ ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు ద కమ్యూనిటీ అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎన్ఐఎస్సిపిఆర్ బాడీ గురించి మనకి ఏంటంటే క్లియర్గా తెలియాలన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక మనం ఫస్ట్ ఈ ల్యాబొరేటరీ గురించి ఏంటి అనేటువంటిది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండర్ ద సిఎస్ఐఆర్ అండర్లో మనకి ఏంటి అని అంటే ఫంక్షన్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో దీని యొక్క స్పెషలైజేషన్ దేంట్లో ఉంది, పర్టికులర్లీ స్పెషలైజ్డ్ ఇన్ మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్, స్పెషలైజ్డ్ ఇన్ సైన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, స్పెషలైజ్డ్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్, STI అంటారనమాట, ఇన్నోవేషన్. సో ఓకేనా, STI పాలసీ రీసెర్చ్ బాడీ అనమాట. ఇది మనకి ఈ యొక్క పర్టికులర్ ల్యాబొరేటరీ మనకిది. సో ఇది కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్. దెన్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బాడీ మనకి 2021లో ఎస్టాబ్లిష్ అయిందండి. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2021. ఓకేనా, 2021. సో ఓకే, రెండు ఇంపార్టెంట్ బాడీస్ని మర్జ్ చేసి మనకి ఏంటి అని అంటే ఈ బాడీని క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2021 బై మర్జింగ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఏంటి అని అంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అంటారనమాట. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఉంది, అది కూడా సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీయే మనకి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అని ఒక బాడీ ఉండేదన్నమాట. అలాగే ఇంకొక బాడీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ స్టడీస్. ఫ్రెండ్స్, ఇలా కూడా అడుగుతూ ఉంటారు మనకి, ఏ రెండు బాడీస్ని మర్జ్ చేసి పర్టికులర్ బాడీని క్రియేట్ చేశారు అని కూడా మనం అయితే కనుక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా, ఈ రెండు బాడీస్ని కనుక మనకి మర్జ్ చేసి ఈ యొక్క పర్టికులర్ బాడీ, ప్రజెంట్ మనం చూసేటువంటి బాడీ ఏదైతే ఉందో ఈ బాడీని క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏ బాడీని, NISCPRని అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ NISCPR? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలసీ రీసెర్చ్. సో ఓకేనా అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్
అనేటువంటి బాడీని అయితే కనుక వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దేర్ ఫోర్ ఇన్ దట్ కాంటెక్స్ట్లో మీకు ఏంటి ఇప్పుడు ద సిఎస్ఐఆర్ పాలసీ రీసెర్చ్ ఆర్గనైజ్డ్ ఏ వర్క్షాప్. సో దీని గురించి ఈ యొక్క NISCPR ఎప్పుడు ఆర్గనైజ్ అయింది, ఎప్పుడు క్రియేట్ అయింది, దీని యొక్క ప్రైమరీ రోల్ ఏంటి, సో ఓకేనా, ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలియాలి. రీసెంట్గా సమిట్ కాన్ఫరెన్స్ ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ 3 articles. The first important is CSIR related article, and the second important article is the pineapples related articles, APEDA గురించి మాట్లాడుకున్నాము. And then the third article we talked about Indians, then we talked about GIMEX, Japan India Maritime Exercise. Then we also talked about the Indian System of Medicine. Indian System of Medicine అంటే ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. లెట్ us go to that of the next article. Yes. PM's departure statement ahead of its visit to Italy for G7 Apulia Summit. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో G7 సమ్మిట్ అయితే కనుక మనకి రీసెంట్గా అయితే కనుక జరిగింది కదా ఫ్రెండ్స్, ఇటలీలో అయితే కనుక జరిగింది మనకి జరిగింది. ఇటలీలో పర్టికులర్లీ అపూలియా రీజియన్ అనేటువంటి దగ్గర అయితే మనకైతే G7 సమ్మిట్ అయితే కనుక జరిగింది. G7 అవుట్ రీచ్ సమ్మిట్ అయితే అంటారు. G7 అవుట్ రీచ్ సమ్మిట్ అయితే కనుక మనకి సో జరిగిందనమాట ఇటలీలో. సో హియర్ యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ ద యాజ్ ఎ రిప్రజెంటేషన్ ఇమేజ్. సో G7లో జరిగినటువంటి పిక్చర్, సో ఆర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ డిగ్నిటరీస్ అనమాట. ఓకేనా, G7 మెంబర్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఇన్వైటెడ్ మెంబర్స్ కూడా అయితే కనుక మనకి దీంట్లో మెంబర్స్గా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే G7 అవుట్ రీచ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు G7ని కొట్టేసి అపూలియా సమ్మిట్ ఈస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ G7 ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దీనికి సంబంధించి మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ బేసికల్లీ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7 అనమాట. సో మనము G7లో మెంబర్ అయితే కాదు అన్న పాయింట్ మీకైతే కనుక తెలియాలి. సో బేసికల్లీ దే ఆర్ సేయింగ్ దట్ హియర్, సో దే ఆర్ మేకింగ్ ఏ స్మాల్ కమెంట్ హియర్, సో దట్ మై ఫస్ట్ విజిట్ ఇన్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఈజ్ టు ద Italy for the G7 summit. I warmly recall my visit to Italy for the G20 summit in 2021. Prime Minister Meloni's two visit. Prime Minister Meloni అంటే Giorgia Meloni is the Prime Minister of Italy. 2 visits to India last year were instrumental in infusing the momentum and depth in our bilateral agenda. We remain committed to consolidate the India-Italy strategic partnership and bolster the cooperation in the Indo-Pacific and as well as Mediterranean regions. Conferences and as well as summits are very very important in that context. అందుకని మనం ఈ ఆర్టికల్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో ఓకేనా, G7 అపూలియా సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటారు మనకి. సో ఓకేనా, ఇండియా G7లో మెంబరా కాదా అనేటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎస్, clear, right? Let us go to the next article. So friends, this article is basically the Ministry of Education issued the advisory to all the states and UTs to ensure RTE entitlements antaranamata and the nutritional support under the PM Poshan scheme to children with special needs. సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏంటి అని అంటే ఆర్టీ ఎంటైటిల్మెంట్స్ అని కొన్ని ఉన్నాయి, అండ్ అలాగే న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఏవేంటి అనేటువంటిది మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లో చూద్దాము. సో ఓకే, వీ హ్యావ్ డైరెక్ట్లీ టేకెన్ ఇట్ ఫ్రమ్ ద PIB నుంచే డైరెక్ట్గా మనం ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో దట్ నౌ యూ చూడండి, ఇన్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ రియలైజింగ్ ద విజన్ ఆఫ్ NEP 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చారనమాట 2020లో. సో విజన్ ఆఫ్ 2020ని రియలైజ్ చేస్తూ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ దిస్ థింగ్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా issued a comprehensive advisory to all the states and UTs on 7th June 2024. This advisory emphasized that the need for necessary measures to ensure that all the children with special needs, CWSN అంటారనమాట, who are studying in government or government aided inclusive, home based or any special schools are provided with RTE ఎంటైటిల్మెంట్స్. RTE ఎంటైటిల్మెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు, RTE ఎంటైటిల్మెంట్స్లోకి ఏమేమి వస్తాయి అనేటువంటిది. సో ఇది ఇక్కడ చూడండి. ఓకేనా, RTE ఎంటైటిల్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వెన్షన్స్ అక్రాస్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాల్డ్ యాజ్ సమగ్ర శిక్షా స్కీమ్. సమగ్ర శిక్షా స్కీమ్లో వన్ ఆఫ్ ద ఇంటర్వెన్షన్ అనమాట, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కాల్డ్ RTE ఎంటైటిల్మెంట్స్. అయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్
RT financial assistance support is provided to states and UTs for these RTE entitlements comprising of free uniforms, free textbooks, reimbursement towards expenditure that is incurred for 25% of the admissions under section 12 of RTE Act, special training for the age appropriate admission of the out of school children at the elementary level, etc. సో ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి వాటిని మనం ఏమంటామంటే ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్ అంటాం అనమాట. ఆర్టీఈ అంటే ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్. ఏం పర్టికులర్ యాక్ట్ ఉంది మన పర్టికులర్ కంట్రీలో? రైట్ టు ఎడ్యుకేషన్ కదండి. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది కదా మనకి. ఇదిగోండి అదే పాయింట్ అని చూడండి ఇక్కడ. ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో అయితే కనుక చేయడం అయితే జరిగింది. సో ఈవెన్ ఇట్ వాజ్ ఏ ఫండమెంటల్ రైట్ యాజ్ వెల్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21A of the Constitution mandates that all the children below the age of 6 to 14 years of age, 6 and 14 years of age have the right to free and compulsory primary education. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్ అందరికీ అందజేయాలి. సో ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా అండర్ పోషన్ స్కీమ్ అయితే ప్రొవైడ్ చేయాలి అని అయితే కనుక ఒక అడ్వైజరీ అయితే కనుక ఇష్యూ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం అందరికీ కూడా, మొత్తం అన్ని స్టేట్స్ అండ్ యూటీస్కి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఎడ్యుకేషన్ అనేటువంటి సంబంధించి మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఓకేనా? Can we go to the next article? Friends, before going to the next article, the new batches are getting started for the APPSC Group 1 and Group 2 అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. న్యూ బ్యాచెస్ ఫ్రమ్ ద 1st July నుంచి అయితే కనుక మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఓకేనా? సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి గ్రూప్ 1 ఫీ వచ్చేసి 35,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ డిస్కౌంట్ ఆఫర్ కింద మనం ఏంటంటే 25,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. అలాగే గ్రూప్ 2 మనం ఛార్జ్ చేసేది 25,000, బట్ యాజ్ ఏ డిస్కౌంట్గా మనము 18,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. ఒక్కసారిగా ఇంత అమౌంట్ పే చేయలేము అనుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే ఈఎంఐలో కూడా మనం ఆఫర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ వాజ్ ద వెరీ బేసిక్ ఫీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. బట్ ఈవెన్ ఇది కూడా మనం పే చేయలేము అనుకున్న వాటికి వాళ్ళకి ఏంటి అని అంటే సో వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఈఎంఐ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కోర్స్ యొక్క వ్యాలిడిటీ 3 months 6 months కాదు, ఇట్స్ కంప్లీట్లీ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అయితే ఈ రెడ్యూస్డ్ ప్రైజెస్ ఆఫర్ ఓన్లీ మనకి ఏంటంటే 30th June వరకు మాత్రమే మనకి అప్లికబుల్ ఫ్రెండ్స్. సో మనకి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీ డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? Can we go to the next one? ఎస్ ఫ్రెండ్స్, అలాగే యూపీఎస్సీ బేస్డ్ అనౌన్స్మెంట్ కూడా ఒకటి అయితే కనుక ఉంది మీకు. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి మనకి. సో దీని యొక్క ఫీ వచ్చేసి మీకు 30,000 రూపీస్ ఇస్ ద ఫీ ఫ్రెండ్స్. సో న్యూ బ్యాచెస్ దీనికి కూడా మనకైతే కనుక 1st July నుంచే న్యూ బ్యాచెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా మీరు ఏంటి అని అంటే ఈ ఫీని ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. 5,000 రూపీస్ పర్ మంత్కి మాత్రమే. సో మీకు ఏంటి అని అంటే ఆ వెసులుబాటు మీకు ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ ఈ ఆఫర్ మీకు ఓన్లీ 30th June వరకు మాత్రమే. దిస్ పర్టికులర్ ఫీ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే అనమాట. సో ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూపీఎస్సీ రిలేటెడ్ క్వైరీస్ ఏమన్నా కూడా మీరు మీకు అడ్రస్ చేస్తారనమాట. సో ఐ హోప్ డెఫినెట్లీ యూ విల్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్? ఎస్. ఓకే, ద నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ బాడీ మనకి ఫ్రెండ్స్ ఇది ఏంటి అని అంటే కనుక Quality Council of India celebrates World Accreditation Day in more than 20 cities across India. సో ఇది మీరు చూసినట్లయితే కనుక Quality Council of India celebrated World Accreditation Day today across more than 20 cities in India. This event was held in New Delhi with the theme Empowering Tomorrow and Shaping the Future was inaugurated by Secretary so and so. The event with presence of director and so and so. Yes. So ఇంక ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి మనకైతే కనుక తెలియాలన్నమాట. ఓకేనా? క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి అయితే కనుక మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ బేసికల్లీ బై ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రీ, లైక్ ఒక పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇది కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఓకేనా? ఇట్ వాజ్ సెటప్ జాయింట్లీ బై So on one side we have the government of India and on the other side we have the industry experts or industry అనమాట. సో దిస్ ఇండస్ట్రీ పార్ట్లో మనకు ఉన్నటువంటి పీపుల్ వచ్చేసి ఏంటి అంటే ఇండస్ట్రీ అసోసియేషన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్. ఓకేనా, సింపుల్గా మనకి ఎలా రాసేస్తారు అని అంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికలీ ఏ స్టాట్యుటరీ బాడీ, లేదా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అలా రాసేస్తూ ఉంటారండి. ఇట్ ఈస్ బేసికలీ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రీ అసోసియేషన్స్ అనమాట. There are three associations, important associations. The first important is Associated Chambers of Commerce and as well as Industry. This was the first important association, and the second important is Confederation of Indian Industry antaru. Confederation of Indian Industry. Confederation of Indian Industry. Confederation of Indian Industry. And the third important ఏంటంటే FICCI అంటారు, అంటే Federation of Indian Chambers of Commerce and Industry. Federation of Indian Chambers of Commerce and as well as Industry. Yes, these three bodies along with the government of India together constituted the particular body called as క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి తీసుకున్నట్లయితే కనుక, సో ఇది మనకి టు ప్రమోట్ ద క్వాలిటీ అక్రాస్ ద డిఫరెంట్ సెక్టార్స్ అనమాట. ప్రమోటింగ్ ద క్వాలిటీ across different sectors, like for example it can be education, it can be healthcare, so anything, promote the quality across the sectors through the national quality campaign అంటాం అనమాట. through the national quality campaign. Okay na, national quality campaign. This is another important point that you need to be aware of. And the next important మనకి ఏంటంటే, this is not a statutory body friends, it is registered as a non-profit. నాన్ ప్రాఫిట్ సొసైటీ కింద మనకైతే కనుక దీన్ని రిజిస్టర్ చేయడం అయితే జరిగింది. ఈ పర్టికులర్ బాడీలో మనకేంటి అని అంటే కనుక అరౌండ్ ఈ యొక్క కౌన్సిల్ అంటారు, క్వాలిటీ కౌన్సిల్లో అరౌండ్ మనకి 38 మెంబర్స్ అయితే కనుక ఉంటారు, ఇన్క్లూడింగ్ ద చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్రటరీ జనరల్. ఓకేనా. దెన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ద చైర్మన్ ఆఫ్ Quality Council of India is appointed by ఎవరు అపాయింట్ చేశారు అని అంటే కనుక, ఈ పర్టికులర్ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే, ప్రైమ్ మినిస్టర్ will appoint the chairperson upon the recommendation of the industry. సో ఓకే, నేను ఇందాక చెప్పాం కదండి 3 బాడీస్ గురించి. ఎస్, దే విల్ రికమెండ్ అండ్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ, సో ద ప్రైమ్ మినిస్టర్ విల్ అపాయింట్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ కాల్డ్ యాజ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. దెన్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అంటాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రమోషన్. ఓకేనా, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. సో మనకి ఏంటి అని అంటే కనుక ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ of the Quality Council of India. It is basically the nodal ministry of the Quality Council of India. So this is another important article friends from the exam point of view. మనకి Quality Council of India వచ్చేసి మనకి ఏంటి, సో దీని గురించి అయితే కనుక మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ అయితే కనుక. ఐ హోప్ అర్థమైంది అనుకుంటారండి. ఈ పాయింట్ 2 పాయింట్స్, లాస్ట్ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, లెట్ us go to the next article. Yes, India's IIP records a growth of 5% in the first month of the financial year 2024-25. సో దీని గురించి మనం ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం ఆల్రెడీ క్లియర్గా చేసామండి. సో ఓకేనా, ఏవేంటి సెక్టార్స్ ఉంటాయి, యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ క్లియర్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం అక్కడ. సో యూ కెన్ జస్ట్ లుక్ ఓవర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఓకేనా, ఇది మనకి PIBలో కూడా పబ్లిష్ అయింది. ఇంపార్టెంట్ అనేటువంటి పర్స్పెక్టివ్లో మనం ఏంటంటే ఇక్కడ సో చూపించడం అయితే జరిగింది.
జరిగిందనమాట. సో ఓకేనా, ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు, ఐఐపి. సో ఓకేనా, వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్? సో ఓకే, 2011-12 ఇస్ ద బేస్ ఇయర్. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు రిలీజ్ చేస్తారు, హుచ్ పర్టికులర్ బాడీ రిలీజెస్. సో ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెంట్ సెక్టార్ బేస్డ్ ఏంటి మనకి, యూస్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఏముంది మనకి. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఆల్రెడీ ఏంటంటే రకరకాల ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేస్తూనే వచ్చాం మనము. సో ఇన్ దిస్ కాంటెక్స్లో ఇదిగో చూడండి, సో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే ప్రైమరీ గూడ్స్ ఉంటాయి, క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు, కన్స్ట్రక్షన్ గూడ్స్. సో ఓకేనా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇదంతా కూడా మనకి ఏంటంటే యూస్ బేస్డ్ క్లాసిఫికేషన్ అంటారనమాట. ఇదంతా కూడా మనకి యూస్ బేస్డ్ క్లాసిఫికేషన్ వీ కాల్ ఇట్ యాజ్. సో మీరు ఏంటి అని అంటే కనుక అవి మీరు చూసినట్లయితే కనుక ఇది మీరు ఈజీగా కవర్ చేసేస్తారు. సో బై నౌ ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ హిందూ న్యూస్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే సురేష్ సార్ ఎడిటోరియల్ క్లాసెస్లో కానివ్వండి, ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. ఓకే, లెట్ us go to the next one. Yes, this is very important. Another important thing, the names of the elected members to the veterinary Council of India declared today. So okay అండి, సో జస్టిస్ ఆశా మీనన్, ద కోర్ట్ కమిషనర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాస్ డిక్లేర్డ్ ద నేమ్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ టు ద వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టుడే. ఎవరెవరు ఎలక్ట్ అయ్యారు ఏంటి అనేవి మనకు అవసరం లేదు, కానీ సో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఓకేనా, వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ బాడీ అయితే కనుక ఉంది. సో ఈ బాడీ గురించి మీరు ఏంటి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. ఓకేనండి, దీనికి సంబంధించి ఏంటి అని అంటే వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఇట్ ఈస్ బేసికల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఓకేనా, ఇట్ ఈస్ constituted under something called as Indian Veterinary Council Act అంటాం అనమాట. ఇండియన్ వెటరినరీ కౌన్సిల్ యాక్ట్. సో రిలేటెడ్ టు యానిమల్స్. ఓకేనా, కౌన్సిల్ యాక్ట్ 1984, ఇండియన్ వెటరినరీ కౌన్సిల్ యాక్ట్ 1984కి ద్వారా ఆ పర్టికులర్ ఇది ద్వారా మనకి ఏంటి అంటే ఈ వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీని అయితే కనుక మనకి కన్స్టిట్యూట్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళకి గ్రాంట్స్ అన్నీ కూడా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ ద ఆఫీస్, it receives the grants in aid from the Ministry of Fisheries, Animal Husbandry అండ్ డైరీయింగ్ అని చెప్పేసి మన దగ్గర ఒక బాడీ అయితే కనుక ఉంది. ఆ పర్టికులర్ బాడీ ఏంటి అని అంటే మనకి ఇది చేస్తుందన్నమాట, డైరీయింగ్. సో ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే మనకి ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరీయింగ్ మనకి ఏంటి అని అంటే ఎలక్షన్స్ అయితే కనుక కండక్ట్ చేస్తారు ఫర్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డైరీయింగ్ will conduct the elections for every 3 yearsకి ఒకసారి మనకి ఏంటి అని అంటే కనుక కండక్ట్ చేస్తారనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ సీన్ వెటరినరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి ఏంటో మనం చూడడం జరిగింది. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాము. సో ఓకే, జస్ట్ లుక్ ఓవర్ దెమ్. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిస్థితి ఏంటో చూసాము. ఫ్రెండ్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఫర్ యూ. ఓకేనా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలేటెడ్ థింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ బ్యాచెస్ 1st July నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి మీకు. సో ది డెఫినెట్లీ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఒక గోల్డెన్ ఇది కింద మీకు ఏంటి అంటే సో ఉపయోగపడతాయి అనమాట మీ ప్రిపరేషన్ని ఎన్రిచ్ చేసుకోవడానికి ఇంకా. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా ఇష్యూ చేసినటువంటి అడ్వైజరీ టు ఆల్ ద స్టేట్స్ అండ్ యూటీస్ అయితే చూసాము. అండ్ అలాగే G7 అవుట్రీచ్ అపూలియా సమిట్ అయితే కనుక మనం మాట్లాడుకున్నాము. దెన్ అలాగే మనకి ఏంటి అంటే CSIR వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి NISCPR వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి వర్క్షాప్ ఏంటో చూసాము. దెన్ అట్ ద సేమ్ టైమ్ వీ టాక్డ్ అబౌట్ EPIDA APEDA ఫెసిలిటేట్ ద కన్సైన్మెంట్ ఆఫ్ దీస్ థింగ్ చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ జిమెక్స్ జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ పరిస్థితి చూసాము. దెన్ వీ టాక్డ్
టాక్డ్ అబౌట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఏంటో కూడా వాటి గురించి కూడా మనం చూడడం అయితే జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద మనకేంటంటే ఈ పిఐబి వీక్లో మనకి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్లో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. అంటే మస్ట్ అండ్ షుడ్ నోన్ ఆర్టికల్స్, ఖచ్చితంగా మీకు సో తెలియాల్సినటువంటి ఆర్టికల్స్. ఓకేనా? ఎస్, క్లియర్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండి. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ ఇట్ యాజ్ వెల్. మీకు ఎలా అనిపించింది వీడియో, మీకు నచ్చిందా, అర్థమైందా అనేటువంటిది కూడా మీరు కమెంట్ చేయండి. సో ఓకేనా? మీ యొక్క లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ ద్వారానే మాకు ఏంటి అని అంటే కనుక సో మీ ఫీలింగ్ మాకు తెలుస్తుంది. సో దట్ మేము ఏంటంటే ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీ ఇనిషియేటివ్స్ని సో మీకు ఏంటి అని అంటే తీసుకురావడానికి మేమైతే చేస్తాము. అండ్ అలాగే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే కనుక మీరు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ మన ఛానల్లో అయితే కనుక జరుగుతోంది ఫ్రెండ్స్. మనకి ఇప్పటికి మనం ఈవెన్ ఏంటంటే 1000+ వీడియోస్ అయితే కనుక అంటే 1000+ డేస్ నుంచి మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ని అయితే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఉన్నాము. అండ్ విత్ యువర్ సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్ వీఆర్ ఈవెన్ రెడీ టు కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 1000 to 2000 డేస్ అయినా కూడా మేము ఏంటి అని అంటే కంటిన్యూ చేస్తాం వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ. బట్ వాట్ వీ వాంట్ ఈస్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్. ఓకేనా? అండ్ డైలీ న్యూస్, హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే జరుగుతుంది మనకి ఎవ్రీడే మార్నింగ్ అయితే కనుక బిఫోర్ 12 మనం అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా జరుగుతుంది. ప్లీజ్ కైండ్లీ అటెండ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆల్సో మన యొక్క ఛానల్లో అయితే కనుక జరుగుతుంది. డెఫినెట్లీ ఇవేంటి అని అంటే ఈ ఇనిషియేటివ్స్ మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకా ఖచ్చితంగా ఎన్రిచ్ అయితే కనుక చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? చలో మరి అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో కమెంట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మరి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం మరి. అంతవరకు హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్.